ఇప్పుడు చూసుకుంటే మరి ఆల్రెడీ 'బిగ్ బాస్'లో గత సీజన్స్‌లో 4 సీజన్స్‌లో గంగవ్వ వచ్చి 5 వీక్స్ మాత్రమే ఉండి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూడా అసలు గంగవ్వ అవసరం అంటారా మన 'బిగ్ బాస్' సీజన్ 8లోకి? సో నాకు తెలిసి అయితే 'బిగ్ బాస్' ప్యాటర్న్‌కి గంగవ్వ సెట్ కాదు. అవును. ఇది మన ఒపీనియన్. ఇది మన ఒపీనియన్. ఏది గంగవ్వ వచ్చే వరకు ఒపీనియన్. నిన్న టాస్క్ చూసిన తర్వాత మారింది. చాలా మందికి మారింది. నాకే కాదు, అసలు షాక్ ఇచ్చింది అందరికి. ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది అనమాట టాస్క్ ఆడి. పిచ్చి అసలు రన్నింగ్ టాస్క్ అది. యంగ్స్టర్స్ ఉన్నారు, విష్ణుప్రియ, సీత, వాళ్ళతో పోటీ పడి ఆడి ఒక రేంజ్కి వెళ్ళింది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ గంగవ్వ పంచులు ఆల్రెడీ మణికంట వేసింది. ఓ పిల్ల గుర్తొస్తుంది, అదిరింది పంచి. అలాగే పంచులు వేసేస్తుంది. నామినేషన్స్ అప్పుడు కూడా ఇచ్చి పడేస్తుంది, డౌట్ లేదు. అంటే ఆవిడకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది. అది మనకి ఫన్ జనరేట్ అయిపోద్ది. సో విలేజ్ షోలో మనం చాలా చూస్తా ఉంటాం. గంగవ్వ నీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోవడేగా నేను చెప్తున్నా అంటది. సో గంగవ్వని నామినేట్ చేయాలన్నా భయపడతారు. పాయింట్ ఏం చెప్పాలి చెప్తే, నువ్వు ఈ గేమ్ కి సెట్ కావు, ఈ ప్యాటర్న్ నీకు సెట్ కాదు, నువ్వు మాతో పోటీ పడి ఆడలేవు, ఇలా సోది చెప్తారు. పోటీ పడి ఆడినగా ఇప్పుడు ఒక వెపన్ ఉంది ఆవిడకి, ఏంటి నువ్వే ఆడలేకపోయినావు అంటది. నేనే ఆడినా, బిగ్ బాస్ టాస్క్ ఈడ ఆడతాడా నేను ఆడతా, మా ఇద్దరు పోటీ పెట్టి అంటది. ఇలా అనేసరికి జనాలకి బాగా ఎక్కేస్తుంది. ప్లస్ సోషల్ మీడియాలో క్రేజ్ మామూలు క్రేజ్ తెలుసు. సీజన్ 4 లోనే గడగడలాడించింది. 2 వారాలు వచ్చింది నామినేషన్ లో, 2 వారాలు టాప్. విన్నర్ అయిపోద్ది అని చాలా మంది మెసేజ్ పెట్టారు నాకు. అప్పట్లో చాలా మంది మిత్రులు ఉండేవారు, ఇంకా సీజన్ 4 విన్నర్ డిసైడ్ అయిపోయింది గంగవ్వ ఇలా పెట్టేవారు. ఎందుకబ్బా చాలా గేమ్ ఉంది కదా. సీజన్ 4 లో ఒక డ్రామా కూడా జరిగింది. డ్రామాలో గంగవ్వ చాలా హైలైట్ కూడా అయింది. రోబో టాస్క్ లో ఎలాగా ఆ కిడ్నాప్ అన్నప్పుడు దేవిని నైస్ గా లోపల తీసుకెళ్తాం, కిడ్నాప్ చేయడం, ఇందులో గంగవ్వ మెయిన్ పాత్ర అనమాట. సో వీకెండ్ అది నాగార్జున ఆశ్చర్యపోయాడు, నువ్వు మామూలు యాక్టింగ్ చేయలేదు అంటే. మన అంచనాలకి మించి ఆడినప్పుడు ఎప్పుడైనా మనం థ్రిల్ అవుతాం, ఎగ్జైట్. దట్ ఈ ఏజ్ లో నేను కూడా అనుకున్నా, గంగవ్వ అవసరమా బిగ్ బాస్ షోకి, ఎందుకు బిగ్ బాస్ లైట్ లాపు నిద్రపోవాలి అంటది. అప్పుడు అలాగే అనేది, లేదంటే బిగ్ బాస్ నీకేమైనా బుద్ధి ఉందా, ఇప్పుడు పెట్టే టాస్క్ మేము అన్నం తినద్దా, మాకు రేషన్ ఇవ్వు, మాకు ఫుడ్ లేదు, ఇక్కడ కొట్టేసి వస్తున్నారు వీళ్ళు. ప్రోమోలో కూడా పాలు కోసం ముసల్దాని కదా నాకు పాలు పంపించండి అని అడగడం. కొంచెం ఆ ఫెసిలిటీస్ ఇస్తాడు బిగ్ బాస్, మరి అంత కఠినంగా ఉండడు కానీ ఇస్తాడు. అయితే సమ్మర్ ఇదంతా ఫన్ జనరేట్ అవుతుంది మనకి. ఫన్ జనరేట్ అవడం అంచనాలకి మించి నిన్న టాస్క్ ఆడటంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. నిజంగా ప్రతి కామెంట్స్ లో కూడా అదే కనిపిస్తుంది. ఆ హౌస్ మేట్స్ కంటే కూడా బయట ఆడియన్స్ మాత్రం చప్పట్లు కొట్టుంటారు టాస్క్ గెలవంగానే. ఏందబ్బా అట్లా పరిగెట్టి అట్లా ఆడుతుంది, మనమే అనుకుంటాం కదా ఇప్పుడు మన మదర్ ఎవరో వెళ్ళారు సంథింగ్ అనుకోండి, అట్లా గేమ్ ఆడుతుంటే ఉరుకుతూ పక్కన పోటీ ఉండి ఆడటం గొప్ప. ఒక్కళ్ళే ఆడారు, టైమర్ ఉంది, ఆడేసింది అంటే ఫ్లోలో ఆడేసింది అనుకోవచ్చు. పక్కన పోటీ ఉంది, ఎదరడం లేదు, ఏం లేదు. ముక్కు అవినేష్ మెచ్చుకోవాలి మనం. కమాన్ గంగవ్వ కొద్దిగా ఉంది, కమాన్ నెక్స్ట్ బాల్ తీద్దా. 4-5 బాస్కెట్లు వేసింది, 5 బాల్ వేసింది, కంప్లీట్ గా అన్ని బాల్స్ వేసేసింది. అవును, అసలు అల్టిమేట్ అది. అక్కడ వాళ్ళు పక్క నుంచి జంప్ సరిగ్గా చేయలేదు, బాల్ కింద పడిపోయింది, అది వేరే విషయం. ఏదైనా పోటీ ఇచ్చింది చూసారా, అది బ్రహ్మాండం. అలాంటి టాస్క్లు కూడా నేను ఆడగలుగుతా. నేను సమ్మర్ ఎక్కడో మిస్ అయ్యాను, వచ్చి చెప్పింది కూడా అదే స్టేజ్ మీద. సమ్మర్ నేను ఎక్కడో మిస్ అయ్యాను, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారు నువ్వు ఉండాల పిచ్చిదని, నువ్వు కొట్టేసేదని, క్యాష్ ప్రైజ్ అన్నారు, మరి ఇప్పుడు గెలుద్దామని వచ్చినా అంది. మరి గంగవ్వ ఈ సీజన్ కి విన్నర్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది, అసలు మామూలుగా ఉండదు. మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం కంప్లీట్ గా. ఇదే ఉంది, అది కాదు సీజన్. కానీ ఇది అంచనాలకి మించి కాబట్టి లిమిట్లెస్ కాబట్టి. సో ఇది కూడా లిమిట్లెస్ ఫన్ అనే అనుకోవచ్చు. గంగవ్వ ఈ షోకి అవసరమా అన్న వాళ్ళకి నేను టాస్క్ తో సమాధానం చెప్పేసింది. సో దాని గురించి అక్కర్లా. సో గంగవ్వ ముందు ఎలా ఆడుతుంది, కొంచెం ఆరోగ్యరీత్యా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేదంటే కొంచెం ఇప్పుడు ఊర్లో పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటది అంటే, నేను కూడా అక్కడి నుంచి వచ్చి సమ్మర్ మనల్ని బంధించేసినట్టు ఉంటది, బయట ప్రపంచం తెలియకుండా. ఓ వారం ఉండగలుగుతాం, 2 వారాలు తట్టుకోగలుగుతాం, 10 వారాలు తట్టుకోవాలంటే కష్టం అవుతుంది. ఏమైతుంది ఏంటి
నాకు ఇదైతే పైగా ఏసీలో ఉండడం కొంచెం కష్టం అవుతుంది. అది ఎంత పట్టేసి ఫ్లమ్ అంతా పట్టేసి కొంచెం ఏజ్డ్ కాబట్టి కొంచెం బాడీ ఏజ్ అనేది నెంబర్, అది పడేయండి. ఏజ్ గురించి మనం మాట్లాడద్దు. అలా అంటే నాగార్జున షోనే చేస్తున్నాడు, గంగవ్వ కంటే పెద్దాడు నాగార్జున, గంగవ్వని గంగవ్వ అంటాడు. అట్లా అంటే ఏజ్ అనేది నెంబరే మనకి. సో నాగార్జున యాంకరింగ్ చేస్తుండే అసలు. ఆయన ఎన్ని సీజన్లు అయినా 50 సీజన్లు చేసేలాగా ఉన్నాడు. సేమ్ ముక్క అవినాష్ అన్నాడు కదా సార్, సీజన్ 4 లో వచ్చి అట్లనే ఉన్నారు, మళ్ళీ 8 లో మళ్ళీ ఇట్లనే ఉన్నారు సార్. మీ అన్న తమ్ముడు ఎలా ఉన్నారు, రోహిణి కౌంటర్ కూడా. సో అంటే ఆయన మెయింటెనెన్స్ అది ఎక్సలెంట్ మెయింటెనెన్స్, అందులో డౌట్ లేదు. షోని లీడ్ చేయడం అనేది కత్తి మీద సామె, ఎవరు చేయట్లా. తెలుగు హీరో నాన్నే భయపడి పారిపోయాడు. యాక్చువల్గా ఇప్పుడు ఇమ్మంటే భయపడే అనకూడదు కానీ సోషల్ మీడియాని తట్టుకోలేక ఇప్పుడు చెయ్యి అంటే ఇంకో నేను అకేషన్ కి వెళ్తున్నా చెయ్యి అంటే మొన్న ఏమన్నాడు, అది మాత్రం అడగండి సార్, ఏదైనా అడగండి చేస్తాను. సో అలాగా నాని చాలా బాగా చేయగలుగుతాడు కానీ ఎందుకంటే రాలేదు. బట్ నాగార్జునే అలా ఉన్నాడు. హౌస్ లో గంగవ్వ ఏజ్ అనేది పక్కన పెట్టేస్తే మనం ఎలా ఆడుతుంది, ఎంత యాక్టివ్ గా ఆడుతుంది, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనే పాయింటే చూడాలి మనం అల్టిమేట్ గా బిగ్ బాస్ షో ఎందుకు చూస్తాం, ఒకటి ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి మనం తెలుసుకోవడం కోసం, ఇంట్రెస్ట్ కొద్దీ హౌస్ లో ఏం జరుగుతుంది, ఎవరు కొట్లాడుకుంటున్నారు ఏంటి, మీరు కొట్టుకు సావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు మనం చూస్తాం. సో ఈ విషయంలో అయితే గంగవ్వ వెళ్తే ఆ పంచులు ఎంటర్టైన్మెంట్ అదైతే ఖచ్చితంగా క్లిక్ అవుతుందని నేను అనుకుంటున్నా. గంగవ్వ అయితే ఇప్పుడున్న హౌస్ కి అయితే ప్రస్తుతం అవసరమే. ఈ మరి ఫ్యూచర్ లో 3 వారాలు అయ్యాక మనం చూడాలి ఇంకా ముందు మన గంగవ్వ గేమ్ ప్లే ఎలా ఉంటుంది, అసలు ఉంటుందా వెళ్ళిపోయింది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.